ఇది చాలా క్లియర్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా క్లియర్ గా తెలివిగా లెటర్ రాస్తూ ఈ బ్యాంక్ గ్యారంటీ జెన్యూన్ అని చెప్తా ఉన్నది. ఏ రకంగా ఎస్బీఐకి ఏం అధికారం ఉన్నదని చెప్పి జెన్యూన్ అని చెప్తుంది ఒకటి. రెండోది అట్ ద సేమ్ టైం ఈ బ్యాంక్ గ్యారంటీకి నాదం లేదు, రేపేదన్నా జరిగితే దాంట్లో నా లయబిలిటీ లేదు, నాకు సంబంధం లేదు, నా రిస్క్ దాంట్లో లేదు అని చెప్తా ఉన్నది. అంటే నువ్వు అథెంటికేషన్ ఇది జెన్యూన్ అని చెప్పే అధికారం నీకు లేకపోయినా నువ్వు ఎందుకు ఇచ్చినావు అనేది ఒకటైతే, ఇలాంటి బ్యాంక్ గ్యారంటీని మరి ఎట్లా యాక్సెప్ట్ చేసింది రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ఏజెన్సీస్ కానీ, రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీస్ కానీ, వివిధ రాష్ట్రంలో జరిగినటువంటి మరి కంపెనీస్ ఏ రకంగా మరి వీటిని యాక్సెప్ట్ చేసినాయో దీని అన్నిటి మీద దర్యాప్తు జరిగితే కానీ, దీని అన్నిటి మీద పూర్తి దర్యాప్తు జరిగితే కానీ వాస్తవాలు బయటకు రావు. దీని వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయలు అన్ని కూడా ఒకటిగా బయటకు వస్తాయి. కాబట్టి దీని మీద పూర్తిగా విచారణ జరిపించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. చాలా చోట్ల ఉన్నాయి నా దగ్గర. ఇది పెద్ద 400 గ్యారంటీస్ కి సంబంధించినటువంటి మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో అవే కంపెనీస్, ఇలాంటి కంపెనీసే పెద్ద కంపెనీస్ ఉన్న 5-10 మంది మనందరి లిస్టులు మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒకటిగా బయట పెడతాను. ఎస్బీఐకి ఏం ఎంపవర్ లేకున్నా ఫేక్ డాక్యుమెంట్ మన నిజంగా ఎస్బీఐ ఇచ్చిందా లేక ఎస్బీఐ లెటర్ మీద ఎస్బీఐ ఇచ్చింది రిటర్న్, ఎస్బీఐ లెటర్ ఇచ్చింది. అందుకే నేను అడుగుతా ఉన్నాను, ఈ ఎస్బీఐకి అధికారం లేకున్నా ఎస్బీఐ ఎందుకు ఇచ్చింది అనేది ఒకటి. నిజంగానే ఇది ఎస్బీఐ ఇచ్చిందా లేక వీళ్ళే ప్రింట్ చేసుకున్నారు అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలనేది మరొకటి. నేను ఎందుకు అంటున్నానంటే ఎస్బీఐ అండ్ యూబీఐ మీద ఇచ్చినటువంటి ఆ లెటర్ ని ఆధారం చేసుకొని బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినప్పుడు ఆ బ్యాంక్ గ్యారంటీ నిజమా కాదని వెరిఫై చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత ఆ కంపెనీ మీద ఉంటుంది. ఆ ఏజెన్సీ ఈ బ్యాంక్ గ్యారంటీని వెరిఫై చేయాల్సినటువంటి ఏజెన్సీ మరి ఏ రకంగా వెరిఫై చేసింది, మరి ఎస్బీఐ కన్సల్ట్ చేసిందా, కన్సల్ట్ చేయకుండా లెటర్ యాక్సెప్ట్ చేసిందా, మరి నిజంగానే ఎస్బీఐ ఇచ్చిందా లేకుంటే ఎస్బీఐ ఇవ్వకుండా చేశారా, చేస్తే ఎవరు చేశారు, దేనికోసం చేశారు, ఇవన్నీ కూడా దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలు దీన్ని యాక్సెప్ట్ చేసినాయి. ఆ లెటర్ జెన్యూనా కాదా, ఎస్బీఐ ఇచ్చిందా కాదా అనేది ఇప్పుడు వాస్తవం తెలుసుకోవాలని నేను అదే చెప్తా ఉన్నాను. వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం సంబంధించి బ్యాంక్ గ్యారంటీ పెట్టాలి కదా, ఆ సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీల కోసం. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ఇరిగేషన్ వర్క్స్ కానీ, వాళ్ళు చేసేటువంటి ఇతరత్ర వర్క్స్ కానీ దాని మీద వారికి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీస్ ని ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ ఇవ్వాల్సినటువంటి ఆ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బ్యాంక్ గ్యారంటీస్ అన్ని కూడా ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్. ఇప్పుడు నేను లెటర్స్ మీకు లెటర్ చూపించాను. దీన్ని బేస్ చేసేసుకొని ఈ బేస్ చేసుకున్నటువంటి లెటర్స్ ని ఇది మనము అక్కడ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన లెటర్స్. ఈ లెటర్స్ జెన్యూన్ గా వాళ్ళేమంటా ఉన్నారు, వి కన్ఫర్మ్ ద అథెంటిసిటీ అండ్ జెన్యూన్నెస్ ఆఫ్ ద బ్యాంక్ గ్యారంటీ అండ్ హియర్ వి అడ్వైజ్ ఇట్ టు యూ వితౌట్ ఎనీ రిస్క్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ సైడ్. దీంట్లో ఏమంటున్నాడు, రిస్క్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ నాది లేదు, ఈ బ్యాంక్ గ్యారంటీ మంచిదే కానీ నాకు సంబంధం లేదు, నాకు రిస్క్ లేదని అంటున్నాడు. అటువంటిప్పుడు ఈ బ్యాంక్ గ్యారంటీ ఇది బ్యాంక్ గ్యారంటీగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఏ రకంగా ఇవి మరి జెన్యూన్ అయిపోయినాయి అనే అంశాన్ని మేము ఇవాళ ప్రశ్నిస్తాం, మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. Yes, that is what I am saying. That is what I am saying is in what way SBI is concerned to this and what way UBI is also concerned to this. దీంట్లో SBI and UBI ఇద్దరు కూడా దీంట్లో సర్టిఫికేషన్ ఇవ్వడానికి వారికి అధికారం లేకున్నప్పటికీ కూడా ఇస్తున్నారంటే నిజంగానే SBI ఇచ్చిందా, లేకుంటే ఇప్పుడు నిజంగానే SBI ఇచ్చిందా లేని పక్షంలో ఇది SBI లాంటి ఇది కూడా ఒక ఫ్రాడ్యులెంట్ లీడరేటా అనేది కూడా నాకు డౌట్ ఉన్నది. కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. డెఫినెట్ గా లేవనెత్తాం.
అన్ని అంశాలు రాష్ట్రానికి సంబంధించినట్టు ఎన్నో అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఒకవైపు రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, యువతకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, మహిళలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, వృద్ధులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. 420 హామీలలో ఏ హామీ నెరవేర్చకుండా కేవలం వీళ్ళు కాలయాపన చేసి మొన్న 90 రోజులు కాలేదన్నారు, ఇలా 100 రోజులు కాలేదన్నారు. ఈ రోజు మరి 7 నెలలు అయినా కూడా ఈ రోజు కూడా ఏ ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చినటువంటి ప్రభుత్వం అన్ని రకాల వైఫల్యం చెందింది. డెఫినెట్ గా అన్ని అంశాల మీద మేము మాట్లాడుతున్నాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి 1,00,000 మందికి రుణమాఫీ ఇచ్చి 1/3 కూడా ఇప్పటి వరకు అకౌంట్ లో పడలే. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గతంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కోసం 28,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పేసి గత ప్రభుత్వము 37 లక్షల మంది రైతులను రికగ్నైజ్ చేస్తే ఈ రోజు 15 లక్షల మంది రైతులు మాత్రమే మీరు రికగ్నైజ్ చేసి 6,000 కోట్లు మాత్రమే ఇస్తున్నారంటే మిగిలిన 28,000 కోట్లలో మిగిలిన 22,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఎవరిని దీన్ని బలి చేస్తున్నారు? ఈ రోజు రైతాంగంలో కూడా ఇంత వివక్ష చూపించి కొంతమంది రైతులకు ఇచ్చి కొంతమంది రైతులకు ఇవ్వకపోవడం ఇది సమంజసమని అడుగుతున్నాం. ఏదైతే 15 లక్షల మందికి మాత్రమే వీళ్ళు ఇస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు కదా. మరి గతంలో 37 లక్షల మంది రైతాంగాన్ని మనం ఐడెంటిఫై చేశాం కదా గత ప్రభుత్వము. మరి ఈ రోజు మరి 37 లక్షలకి వెళ్ళి 15 లక్షల మందినే మనం ఐడెంటిఫై చేయడం ఇంకా కారణం ఏంది? ఇప్పటికి కూడా వారు ఇక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో కానీ పత్రికా ముఖంగా కానీ అసలు రైతులు ఎవరెవరు రైతులు దీనికి ఎలిజిబుల్ ఉన్నారు అనే అంశాన్ని ఇప్పటిదాకా బయట పెట్టలేదు. 6,000 కోట్లు మాత్రమే చెప్తా ఉన్నారు. 6,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమంది రైతులకు ఇచ్చారు, మరి దాని బెనిఫిషరీస్ ఎవరు, అది పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఎందుకు పెడతలేరు అని అడుగుతున్నాం. అదే చెప్తా ఉన్నాను, గత వాళ్ళు 25,000కి 6,000 కోట్లని 25,000 రూపాయలు పంచడానికి 6,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క టర్మ్ ఇస్తే మీరు 6,000 కోట్లు ఇచ్చేసి 1,00,000 మాఫీ అంటున్నారు. ఎట్లా మాఫీ అవుతుందో అడుగుతున్నాను నేను. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.